ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి మనం ఎప్పుడూ కూడా మాట్లాడుకునేటప్పుడు దీని వెనక సూత్రధారులు ఉన్నారు, మన కంటికి కనిపించేది పాత్రధారులు మాత్రమే అనుకునేటువంటి విషయం. ఇన్సిడెంట్ మొత్తం అబ్జర్వ్ చేసి మేము చేసినటువంటి ఎపిసోడ్స్ డే 1 నుంచి ఈ రోజు వరకు కనుక చూస్తే కొన్ని కీలక విషయాలు, కీలక అంశాలు నిశ్చితంగా పరిశీలిస్తే మనకు డెఫినెట్గా అర్థమవుతాయి. ఓహో, దీని వెనక ఒక పెద్ద లాబీయే ఉంది. దీనికి సంబంధించినటువంటి వాటిలో వైద్య రంగంలోనే ఎవరికీ తెలియనటువంటి విధంగా దీంట్లో పెద్ద కుంభకోణమే దాగుంది అనేటువంటి విషయం మాత్రం డెఫినెట్గా అర్థమవుతుంది. ఆ కీలక అంశాలు, విషయాలు ఏంటి అండ్ అందులో ఉన్నటువంటి లోతు ఏంటి అండ్ దీనికి సంబంధించినటువంటి వాటిల్లో పూర్తిగా రైట్ జడ్జిమెంట్ ఇన్ టైంలో రాకపోవడానికి ఎవరెవరు ఏ రకంగా దీని వెనక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎవరెవరి హస్తాలు ఉన్నాయి అనేటువంటిది కూడా ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు రివీల్ చేయబోతున్నారు. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా ఒక మాట అన్నాము, దీని వెనక ఒక కీలక నేత ఉన్నారు, కీలక మనుషులు ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. ఆ మనుషులు ఎవరు, వాళ్ళ కథ ఏంటి అనేది సో ఈరోజు రవీంద్రనాథ్ గారు రివీల్ చేయబోతున్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజు గారు. అక్కడ జరిగేది అతిపెద్ద కుంభకోణం. అది బయటికి రానియకుండా ఈ రోజు వరకు కూడా దాని వెనక చాలా పెద్ద హస్తాలు ఉన్నా కూడా సో ఒకదానికొకటి కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయి అది బయటికి రానియకుండా చేసి ఇప్పటికీ కొంతమంది సూత్రధారులు ఉన్నారు, కానీ పాత్రధారులు మాత్రమే మన కంటి ముందు కనిపిస్తూ ఉన్నారు. వెనక ఉన్నటువంటి ఆ సూత్రధారులు ఎవరు, దాని వెనక జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఏంటి ఈ వైద్య రంగంలో? సో అలాంటివి అక్కడ మాత్రమే జరుగుతుందా, ఏ విధంగా జరుగుతుంది? ఒక కవి అన్నట్టు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని, అగ్గితోని కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అన్నట్టుగా గడచిన ఆగస్టు 8 నుంచి మనం ఎపిసోడ్ మీద నాగరాజు గారు సుమారుగా కొన్ని వందల ఎపిసోడ్లు చేశాం. మనం ప్రతి సంఘటనని చాలా దగ్గరగా చూస్తున్నాం, సునిశ్చితంగా చూస్తున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మనం ఈరోజు నేను రివీల్ చేయబోయే విషయం మొత్తం కలకత్తా వైద్య రంగాన్ని కూడా ఒక కుదిపే అవకాశం ఉంది. సిబిఐ దర్యాప్తులో విస్తులేని విషయాలు కనిపిస్తున్నాయి. అంతు పట్టని రహస్యాలు ఉన్నటువంటి వైద్య వ్యవస్థలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గడచిన దశాబ్ద కాలంగా చేస్తున్నటువంటి ముష్కర మానవ దాడి అనమాట. అది యాక్చువల్గా వైద్య రంగంలో ఎంతటి చీడ పురుగులు ఉంటారా మనం గడచిన ఎపిసోడ్లో మనం చెప్పాం. నాగరాజు గారు దీని వెనకాల ఒక పెద్ద హస్తం ఉంది, ఒక కీలక నేత ఉన్నారు, ఆ కీలక నేత ఈ మొత్తం వ్యవస్థను నడిపిస్తున్నాడని మనం చెప్పాం. దీనిని ఈరోజు సిబిఐ దర్యాప్తు సంస్థలో మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్, అథెంటికేషన్ ప్రకారం మనం మాట్లాడుతాం. నాగరాజు గారు గొప్ప విషయాలు, కొత్త విషయాలు, ఒళ్ళు గగురు పొడిచే నిజాలు, రోమాంచితమైన నిజాలు ఎన్నో బయటికి రాబోతున్నాయి. నాగరాజు గారు ఇది ఒక ఎపిసోడ్లో కాదు, మెల్లమెల్లగా మనం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకుంటూ వెళ్దాం. మనం అందులో ఫస్ట్ టైం ఇన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ 36 days రేపు సెప్టెంబర్ 17th సుప్రీంకోర్టు ముందు సీల్డ్ కవర్లో రిలీజ్ చేయబోయే ముందు మనకి అక్కడ సిబిఐ వాళ్ళు దర్యాప్తులు ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఎందుకు ఈ దర్యాప్తు విశ్లేషణ ఇంతగా లేట్ అవుతుంది, హంతకుడికి ఇమీడియట్గా అక్యూజ్డ్కి ఇమీడియట్గా ఉరిశిక్ష తీస్తే అయిపోతుందని మమతా బెనర్జీ గారు ఆ రోజు సరిగ్గా 1 week తర్వాతనే, ఎప్పుడైతే సంఘటన జరిగిన 4 days తర్వాతే ఆమె ధర్నాలో పాల్గొని మరణశిక్ష విధించాలని రాస్తారోకోలు ఎందుకు తీశారు, దీని వెంబడి ఉన్నటువంటి గూడు పుఠాని ఏంటి, ఒక బహిరంగ రహస్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజు నేను ఆఫ్టర్ నుంచి దాని మీద సర్వే చేస్తుంటే దాన్ని విస్తుగొలిపే విషయాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. నాగరాజు గారు అందులో ప్రధానంగా వెస్ట్ బెంగాల్ వైద్య వ్యవస్థలో ఒక సీక్రసీ మెయింటైన్ అవుతుంది, ఒక మాఫియా నడుస్తుంది. ఎంటైర్ ఈ మాఫియా ప్రభుత్వ వైద్య రంగంలో ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వైద్య కళాశాలలు, వైద్య సేవలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతి పించ్ హౌస్ వర్కర్ దగ్గర నుంచి మెయిన్ పోస్టుల వరకు రిక్రూట్మెంట్ చేసే విధానం దగ్గర నుంచి ఎంబీబీఎస్ డాక్టర్ల పట్టాలు ఇచ్చేదాకా, పీజీ వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇచ్చేదాకా, వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చేదాకా ఒక పెద్ద గూడు పుటాన్ని నడుస్తుంది. నాగరాజు గారు దీనికి సంబంధించి ఆ గూడు పుటాన్ని తెలుస్తున్న కొద్దీ, చదువుతున్న కొద్దీ, వింటున్న కొద్దీ ఒళ్ళు రోమాంచితం అవుతుంది, కళ్ళు విస్తుపోయే నిజాలు. ఇదంతటికి కారణం నిన్న ఆగస్టు 8 జరిగినటువంటి దారుణుడిని కూర్చు అభయ దీనికి బలైపోయినటువంటి ఒక ఫస్ట్ వ్యక్తిగా కాకపోవచ్చు, కానీ ఆవిడ కూడా ఒక కీలకమైనటువంటి ఒక వ్యక్తిగా మారిపోయింది. దారుణ మారణకాండలో ఆవిడ ఒక బలిపశువుగా మారిపోయింది. ఈరోజు ఎవరైతే డాక్టర్ అభయ దీనికి బలిపశువు అయిపోయింది, కొంతమంది చేసినటువంటి మాఫియా ఆగడాలకు ఈవిడ బలైపోయింది. ఈ చర్చ అంతా కూడా
క్రిమినల్ లా ప్రకారం, క్రిమినాలజీ ప్రకారం లీగల్ టెర్మినాలజీస్ మాట్లాడుకుంటారు. కానీ సిబిఐ దర్యాప్తులో కొన్ని వెలుగులోకి వచ్చిన విషయాలు, కొత్తగా వస్తున్న విషయాలు నేను మీద కొంచెం మరికొంత ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఎందుకు దీనికి ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ కంటెంట్ అంత పవర్ఫుల్ నాగరాజు గారు. నేను చదువుతుంటే నా కళ్ళల్లో, మీరు చెప్తే నమ్మరు, నేను మధ్యాహ్నం నుంచి లంచ్ కూడా చేయలేదు న్యూస్ తిన్నప్పటి నుంచి కూడా. అంత రోమాంచితమైంది న్యూస్ నాకు చూసిన తర్వాత. ప్రధానంగా 4 days బ్యాక్ సిబిఐ వాళ్ళు ఒక కొత్త వ్యక్తిని దర్యాప్తులో తీసుకున్నారు. అదర్ దెన్ పొలిటికల్లో ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ని ఇంటరాగేషన్ చేశారు. నార్త్ కలకట్టాలో నుండి ఒక పర్సన్ ఇంటరాగేషన్ చేశారు. ఎప్పుడైతే ఆ పర్సన్ ఇంటరాగేషన్ చేయడం మొదలుపెట్టారో విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. దీని మీద లోకల్ స్థానిక మీడియా ఈరోజు ఒక పెద్ద ఆర్టికల్ కూడా ప్రచురించింది. సో ఎప్పుడైతే ఆర్టికల్ ప్రచురించిందో మిగిలిన విషయాలను కూడా వెలుగులోకి వచ్చాయి. అసలు ఏం జరుగుతుంది బెంగాల్ వైద్య వ్యవస్థలో గడిచిన దశాబ్ద కాలం పాటు, అంటే 2011లో ఎప్పుడైతే మమతా బెనర్జీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెస్ట్ బెంగాల్లో తన ప్రమాణ స్వీకారం చేసిన మొదలు ఒక్కొక్క వ్యవస్థని ఎట్లా భ్రష్టు పట్టించేశారు అనడంలో వైద్య వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించినది ఇప్పుడు నేను చెప్పబోయే విశేషంలో మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కేవలం తృణమూల కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాన్ని ఎంతగా పట్టి పీడిస్తుందనే విషయాన్ని వెలుగులోకి వస్తున్న ఒక్కొక్క విషయం చూస్తుంటే విస్తుగొలిపే విషయాలు, భయానికి చెందే విషయాలు. ఇప్పుడు నేను విషయంలోకి వస్తాను నాగరాజు గారు. విషయం ఏంటంటే ఆగస్టు 8న అభయ చనిపోయింది. అభయ ఎందుకు చనిపోయింది? సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తిని బలిపశం చేస్తూ ఇతనే నిందితుడు, ఇతనే ప్రధాన కారకుడు. ఉదయం 4 గంటలకి ఈ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని అటెంప్ట్ టు మర్డర్ చేశాడు. ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు, బలాత్కారం చేశాడు, ఆమెను మానభంగం చేసి ఆమెను చంపేశాడు అత్యంత క్రూరంగా అని చెప్పడం జరిగింది. దీని మీద హైకోర్టు కూడా దీని మీద ఆల్రెడీ ఇదే క్రూరమైనటువంటి చర్య అన్నటువంటి వర్డ్ వాడడం కూడా జరిగింది. అయితే ఇంత క్రూరమైన చర్య ఒక నిందితుడు చేయగలడా? స్థానిక మీడియా ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతుంది. దీని వెంబడి ఏదో పెద్ద విషయం ఉంది. ఎప్పుడైతే సిబిఐ వాళ్ళ దర్యాప్తు సంస్థలు చేస్తూ వెళ్తున్నారో ఈరోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ కొత్త విషయమే దట్ ఈస్ ద నార్త్ బెంగాల్ లాబీ. ఏ ఒక్క వైద్య విద్యార్థిని తట్టి అడిగినా ఈ వర్డ్ చెప్తాడు, నార్త్ బెంగాల్ లాబీ. ప్రతి డాక్టర్కి తెలుసు. ఈరోజు వెస్ట్ బెంగాల్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థి అయితే ఈ నార్త్ బెంగాల్ లాబీ ఇది ఎంతలా పాతుకుపోయిందంటే ఎంటైర్ వెస్ట్ బెంగాల్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో ప్రిన్సిపాల్ కానీ, డిప్యూటీ సూపరింటెండెంట్ కానీ, కరస్పాండెంట్ కానీ ప్రతి ఒక్కరు దీనిలో పాత్రధారులు అయిపోయి ఉన్నారు నాగరాజు గారు. ఆ వ్యవస్థ ఎంతగా పట్టేసిందంటే అత్యున్నత స్థాయి నుంచి చివరి స్థాయి వరకు ప్రతి ఒక్కరు దీంట్లో పాత్రధారులు అయిపోయారు. ఎంబీబీఎస్లు చేశారు, 5 years పాటు ఎంబీబీఎస్ చేశారు. కానీ వాళ్ళకి అత్యవసర మార్కులు వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే లాబీయింగ్ కాస్త మామూలు వస్తువులు చూపించారో వాళ్ళకి టాప్ గ్రేడ్ మార్కులు వేసి వాళ్ళని పాస్ చేసేసారు గడిచిన దశాబ్ద కాలంలో. అట్ ద సేమ్ టైం పీజీలు కూడా అత్యవసర మార్కుల్లో కూడా అతిగతి లేని విద్యార్థులకి లాబీయింగ్ చేసి అత్యధికంగా మామూలు కట్టి లంచాలు కట్టి ఎంతోమంది సర్టిఫికేట్స్ డాక్టర్లు బయటకు వచ్చిన సందర్భాలు చూస్తుంటే విస్తుగోలిపే విషయాలు. పీజీటీ విద్యార్థులు ప్రతి డిపార్ట్మెంట్, కార్డియాలజీ డిపార్ట్మెంట్, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, అంకాలజీ డిపార్ట్మెంట్, పల్మనాలజీ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా గడిచిన దశాబ్ద కాలంలో వచ్చినట్టు కొన్ని వేల మంది ఈ విషయం చెప్పడానికి చాలా సాహసిస్తున్నారు నాగరాజు గారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి వైద్య విద్యార్థులు ఎవరైతే బయటకు వచ్చారో మోర్ దాన్ 45% అవన్నీ కూడా ఫేక్ సర్టిఫికేట్స్. వాళ్ళందరూ కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్లు మాత్రమే. ఎవ్వరు కూడా పాస్ అయ్యే మార్కులు కూడా లేని విద్యార్థుల్ని, తెసిన మార్కులు కూడా గతిలేని విద్యార్థుల్ని వీళ్ళు హయ్యెస్ట్ మామూలు సంపాదించి వాళ్ళకి మార్కులు వేసి పాసులు చేసి బయట పంపించారు. తెలివైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు మాత్రం వాళ్ళ సర్టిఫికేట్స్ని అట్టే పెట్టుకొని వీళ్ళు చెప్పినట్టుగా చేయకపోతే వాళ్ళని అత్యంత క్రూరంగా, మానసికంగా, శారీరకంగా వాళ్ళని ఇన్ని రకాలుగా ఒక కట్టు బానిసలు కట్టపల్లా పనిచేసే విధంగా అక్కడ వాళ్ళని భయభ్రాంతులను గురిచేసి వైద్య విద్యార్థులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తు చేసిందో నార్త్ బెంగాల్ టీఎంసీ లీడర్ సుదీప్తి రాయ్, హీ ఈజ్ ద మెయిన్ కీ పర్సన్. ఎప్పుడైతే 4 days బ్యాక్ ఈయన మీద ఇంటరాగేషన్ చేశారో సిబిఐ వాళ్ళు, ఆయన ఇంటిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈయన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, తృణమూల పార్టీ కాంగ్రెస్లో ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన. ఇతను సుదీప్తో రాయ్ ఈ ఎంటైర్ లాబీయింగ్కి హెడ్ ఆఫ్ ద పర్సన్గా తెలుస్తూ ఉంది. ఇతను కనిపిస్తున్నటువంటి ఒక సూత్రధారి మాత్రమే. చాలా మంది సూత్రధారులు ఈ కుంభకోణంలో, భారీ కుంభకోణంలో ఉండి చాలా మంది వ్యక్తులు ఉన్నారు. నార్త్ బెంగాల్ లాబీ అనేది ప్రతి వైద్య విద్యార్థికి తెలుసు. డబ్బులు ఇస్తే తప్ప సర్టిఫికేట్స్ బయటకు రావు, డబ్బులు ఇస్తే కానీ మార్కులు రావు, డబ్బులు ఇస్తే కానీ పోస్టింగ్ పడదు, డబ్బులు ఇస్తే కానీ ప్రమోషన్ ఉండదు. ఇది గడిచిన దశాబ్ద కాలంలో నార్త్ బెంగాల్లో జరుగుతున్నటువంటి, మొత్తం కలకటాలో వెస్ట్ బెంగాల్ జరుగుతుంది పెద్ద అకృత్యం. దీని మీద సిబిఐ దర్యాప్తు జరిగింది. ఇప్పుడు జరుగుతున్న సిబిఐ దర్యాప్తు ఈ కేసుకు మాత్రమే దృష్టి మళ్లిస్తున్నారు. ఇది మమతా బెనర్జీ యొక్క తన పునాదులు, తన సీటు కూకట వల్ల కదిలే స్థాయి వచ్చింది. అందుకనే ఈరోజు ఆవిడ రాజీ పడడానికి వచ్చింది. నిరసనకారులకి రాజీ పడడానికి చర్చల కోసం ఈరోజు వెళ్తూ కూడా దిస్ ఇస్ ద 5th time, దిస్ ఇస్ మై లాస్ట్ టైం అంటూ కూడా 4 సార్లు
తను రావడానికి 3 సార్లు ఎగైన్ మళ్ళీ రాజీవ్ రావడానికి కారణం దీని వెంబడి ఉన్నటువంటి భారీ కుంభకోణం, భారీ కుట్ర నడుస్తుంది. దీని మీద ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆల్రెడీ బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సర్టిఫికేట్స్, ఈ మొత్తం వ్యవస్థలో సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఒక పావు మాత్రమే. ఇట్లాంటి ప్రిన్సిపాల్లు వైద్య వ్యవస్థలో వెస్ట్ బెంగాల్ కలకటా పరిసర ప్రాంతాల్లోనే 48 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. ప్రతి ఒక్క మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ని తీసుకొని విచారిస్తే డెఫినెట్గా దీనికి సంబంధించిన ప్రతి కూపీ లాగితే ప్రతి విషయం బయటకు వస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ చేసే పని కాదు. ఆరోగ్య శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి మమతా బెనర్జీ ఇది చెయ్యలేరు. డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఇంట్రాగేషన్ చేసి ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ అవుతుందో డెఫినెట్గా చాలా విస్తుగలిపి విషయాలు వస్తాయి. నేను ఈ ఎపిసోడ్లో మీకు చెప్తుంది ఒక పేరు మాత్రమే. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విస్తుగలిపి విషయాలు మీకు మిమ్మల్ని తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. నాగరాజు గారు, చాలా షాకింగ్గా ఉందండి, అసలు మామూలుగా లేదంటే. అందుకే అంటే దేశం మొత్తం ఎప్పుడెప్పుడు జస్టిస్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఫస్ట్ టైం లైవ్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి వాటిల్లో హియరింగ్స్ కూడా డైరెక్ట్గానే జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి దాని మీద. అందుకే అంత భయపడి దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఎప్పటికప్పుడు సెన్సేషన్ న్యూస్గానే మారిపోతూ ఉన్నటువంటి ఒకే ఒక్క ఇన్సిడెంట్ ఇది మన ఇంట్లో జరిగిన సమస్యే. అండ్ దాంతోపాటు రెగ్యులర్గా ఇలాంటి వ్యవస్థ, కుట్రపూరిత వ్యవస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక మంచికి ఇదే సరైన నాంది. ఏదేమైనా వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. నేను మాత్రం మీరు మాట్లాడేటప్పుడు అసలు అంత దారుణమైనటువంటి అరాచక పాలన అక్కడ జరుగుతుంది అనేటువంటి విషయం ఆలోచించుకుంటుంటే చాలా భయాందోళనగా ఉంది నాకు. ఏదేమైనా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.